హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకేష్ బొమ్మ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి ఈడ మన అంగసాపూర్లో ఉన్న మల్లన్న జాతరకి మేము మా ఫ్రెండ్స్ వెళ్ళినట్టుమి. ఇది ఒక రోజు ముందు ఇక్కడ మన సిడి తిరుగుతుంది. సిడి అంటే రథం తిరుగుద్ది. యూట్యూబ్ వీడియో ఏమో మరి 20 రూపాయల టికెట్ ఇది. అంత 20 రూపాయలు. 20 రూపాయలు. సరే బాగుంది. గుట్ట మీద పోయేందుకు మనం టోకెన్ తీసుకోవాలి. ఈ టోకెన్ వచ్చేసి 20 రూపాయలు ఉంటుంది. ఇది మన వేల్పూరు, వెంకటాపూరు, ఇక వేరే చుట్టుపక్కల ఊళ్ళు రాదందుకు ఈ తోవ. మళ్ళీ ఇంకోటి అక్కడ సైడ్ ఇది అంగసాపూర్ సంతమల్లన్న జాతర కదా, అక్కడ నుంచి మెయిన్ ఎంట్రీ ఉంటుంది. ఎక్కడంటే మన అంగసాపూర్ది. అంగసాపూర్ సైడ్ నుంచి ఇక లక్కూర, అంగసాపూర్ మిగతా ఊళ్ళన్నీ అక్కడికి వెళ్ళొస్తాయి. మళ్ళీ ఇటు సైడ్ ఇంకొక రస్తా ఏంటంటే కుకునూరు కోమటిపల్లి రాదందుకు మధ్యలో ఒక షార్ట్ కట్ ఉంది. ఇప్పుడు ఇది మన ముంగట కనిపించే కమ్మనేమో, ఈ కమ్మన్ మనకు వెంకటపూరు, వేల్పూర్కి తోవ నుండి పోతుంది. స్లైడ్ ఉంటుంది. మన కాళ్ళు మన వెహికల్ ఉంటే పైకి వెళ్ళిపోవచ్చు. ఇంకా అటు సైడ్ ఈ జాతరనేమో ఫుల్ రష్ ఉంటుంది. ఇది ఒకరోజు ముందు మన రథం తిరిగాడు కాబట్టి ఇక అన్నీ ఇప్పుడు అన్నీ వస్తున్నాయి అన్నట్లు. ఇవాళ చూస్తే ఏం రష్ ఉండదు. నెక్స్ట్ డే చూడాలి కానీ ఇలా పోదలిగే ఛాన్స్ ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అయితే మీది ఏమీ లేదు, ఒకసారి కామెంట్ చేయండి కింద. మేబీ ఎంతవరకు షేర్ అవుతుంది, ఎంతమంది చూస్తున్నారు ఈ వీడియో అన్నట్లు ఏర్పడుతుంది. ఏదో చిన్నగా అలా మొబైల్తో తీయడానికి ట్రై చేసినా కానీ అంత ఏం ప్రొఫెషనల్ అట్లా ఏం లేదు. కానీ చిన్నగా తీసిన వీడియో మొబైల్లోనే షూట్ చేసిన ఉంటే. ఇదే రథం. ఈ రథం అనేది మనకు పొద్దున ఇది గుట్ట తిరుగులో తిరుగుతుంది. ఇప్పుడు అంగసాపూర్ ఊళ్ళో నుంచి వచ్చి ఇక్కడ గుట్ట తిరుగులో తిరిగి మళ్ళీ ఇక్కడ అవుతుంది. ఇక అందరం ఫోటో దిగుదాం అన్నట్లు ఇక్కడ ఆగి ఫోటో దిగుతున్నాం మేము. ఇక ఫోటోలు దిగిన తర్వాత గుట్ట తిరుగులు ఒక రౌండ్ వేద్దాం అన్నట్లు వెళ్తున్నాము. ఈరోజు అయితే ఏం రష్ కనిపిస్తలేదు కానీ నెక్స్ట్ డే అందరూ వంటలకు వస్తారు. ఇక్కడనే వంట చేసుకొని దేవుడికి నైవేద్యం చూపెట్టుకుంటారు. ఆ రోజు అయితే ఫుల్ రష్. నెక్స్ట్ డే ఫుల్ రష్ ఉన్నది. అసలు బండి పోవడానికి వీలు లేకుండా అంత రష్. అరని కొట్టుకుంటూనే ఎట్టుడు. ఇంతకుముందు కోనల దగ్గర కోళ్ళు అంటేనే అదైపోతుంది. ఇప్పుడు మంచిగానే డెవలప్ చేసిండు. ఇక కోనేరు ఇంతకుముందు నీళ్ళు లేకపోతుంది.
నీళ్ళు పోసిండు, దాన్ని అంతా నీట్గా వేసి క్లీన్ చేసేసిండు. మంచిగా మంచిగా అనిపించింది. చాలా రోజుల తర్వాత కోనేరు దగ్గరికి వచ్చినట్టుంది. ఇది నెక్స్ట్ డే వీడియో వంటలోకి వచ్చినప్పుడు. వంటలు అయినాక దేవుడికి నైవేద్యం ఇవ్వాలి. నైవేద్యం ఇచ్చిన తర్వాత ఇది మనం స్టార్ట్ చేసుడు తినడం. ఇంతటితో వ్లాగ్ ముగిసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లోకేష్ బొమ్మ వ్లాగ్స్.